శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల ధనయోగ ప్రాప్తి కలుగుతుందండి. పైగా వాళ్ళు వాహనాలు, వస్తువులు, చక్కటి డ్రెస్సులు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. రవి ద్వితీయ భావన ఉండడం వల్ల అంత గొప్ప అదృష్టం ఏమీ కాదు. కాకపోతే రవి వలన ఏమవుతుందంటే స్పీడ్గా మాట్లాడడం, స్పీడ్ వాకింగ్, స్పీడ్గా అన్ని కార్యక్రమాలు చేయడము ఉంటుందండి. కాకపోతే కుటుంబంలో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశము శనీశ్వరుడి దృష్టి ఉండడం వలన ఉంటుంది. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. ఆర్థికంగా డబ్బులు మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. ఏదైనా బుధ గురు రవి ఉన్నారండి. బుధ గురు రవి కూడా 15th ఆఫ్ దిస్ జూన్లో మీకు రవి మారిపోతున్నాడు. రవి బుధులు 3వ భావన ఉంటారు, గురుడితో పాటు ఉంటాడు. అది ఏమవుతుందంటే రవి బుధులు ఒక విధంగా పిడివాదన చేస్తారు. పిడివాదన అంటే వాళ్ళు వాదించే వాదన కరెక్ట్ అని అనిపించుకుంటారు, అవుతుంది కూడా. ఎందుకంటే వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు వాదిస్తారు, ఖచ్చితంగా ఉంటుందండి. తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన, అలాగే బుధుడు ప్రభావం వలన మీకు కొంత యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని బాగా మీరు సంపాదిస్తారు. అలాగే మీ తమ్ముళ్ళని, తోబుట్టువులని కలుస్తారు. అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది. ఏదేమైనా మీ కంఫర్టబుల్నెస్ అంటే చంద్రుడి ప్రభావం వలన ఎప్పుడు ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఉండడానికి బాగుంది. ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మెండుగా ఉంటాయి. ఏదైనా కుజకేతువులు అంత అద్భుతమైన పరిస్థితులు లేరండి. కుజకేతువులు బాగున్నారు, కానీ సర్పదోషంలో ఉన్నారు. ఏదైనా పంచమ స్థానంలో కుజకేతువులు రాజయోగాన్ని, మంచి యోగాన్ని ఇస్తారండి. ముఖ్యంగా చదువు విషయంలో అద్భుతంగా రణిచెడి చేస్తారు. స్పోర్ట్స్, మీకు ఏ స్పోర్ట్స్ రంగంలో ఇష్టం ఉంటే ఆ స్పోర్ట్స్లో మీరు విజయం సాధిస్తారు, డబ్బులు సాధిస్తారు, ప్రైజెస్ కూడా ఉంటాయి. అంతేకాదండి, సాహిత్య రంగంలో కానీ, సంగీతంలో కానీ మీరు నృత్య కళాకారులుగా ఎలా ఉన్నా సరే మీకు దాంట్లో షైన్ అవుతారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు అభివృద్ధికరంగా ధనయోగం పడడానికి అవకాశం ఉంది. ఏదైనా శత్రువుల వల్ల భయం, అలాగే రోగాల వల్ల భయము, అలాగే మీకు రుణాలు సౌకర్యం ఉన్నా కూడా రుణాలు చేసేది పద్ధతి, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా మేనమామలు కూడా అది అద్భుతమైన పరిస్థితుల్లో మాత్రం ఉండరు. ఏదైనా శుభకార్యాలు మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. వివాహ శుభకార్యాలు, వేడుకలు, గృహప్రవేశాలు, ఆచరణ వ్రతాలు అంటే కదా, మంచి మంచి కార్యక్రమాలు అన్నీ మీ ఇంట్లో ఉంటాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంది. ఏదేమైనా మీ గురు ప్రభావం వల్ల, భాగ్యస్థానానికి గురుడు వల్ల హార్స్ రైడింగ్ చేస్తారండి. మీరు హార్సెస్, గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకి చదువు రీత్యా విదేశాలకు వెళ్తారు, ఉన్నతమైన చదువుల రీత్యా. అలాగే తీర్థయాత్రలు చేస్తారండి మీరు. తీర్థయాత్ర గురువుగారులు చేయొచ్చు, పీఠాబదులు చేయొచ్చు, నైమసారణ్య యాత్రలు చేయొచ్చు. కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఇక్కడ ఉందా అంటే యాక్చువల్గా నైమసారణ్యంలో కలి ప్రవేశం ఉండదండి. అంటే చెడు అలవాటు, చెడు ప్రభావం మనమే ఉండదన్నమాట ఖచ్చితంగా. సో అలాగే గురు ప్రభావం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, విద్యా సంస్థలోనూ, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లోనూ అలా మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. 10th హౌస్ లార్డ్ కూడా శనీశ్వరుడు అంత బ్రహ్మాండంగా ఏం లేడండి మీకు ఏ భావంలో ఉండడం వల్ల. సో మీకు ఉద్యోగంలో ఎప్పుడు మానేద్దామా, ఎప్పుడు మారుదామా జాబ్ చేంజెస్ అని ఎప్పుడు అనిపిస్తుందండి మీకు. కానీ చేంజ్ అయిపోతుంటారు. పైగా చరతత్వ రాశి కాబట్టి 10th హౌస్ కూడా మీకు అలాగే ఉంది. చరతత్వ రాశి మకరం కాబట్టి మీకు ఉద్యోగాల్లో
మీకు మారిపోదాం అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏదైనా చంద్ర రాహువులు లాభంలో ఉన్నారు. 17వ తారీఖు 18వ తారీఖు రాహుతో కలిసి చంద్రుడు మంచి చేస్తారు ఉండేవి. చంద్ర రాహులు కలిసి ఉంటే అవయవ సంవత్సరం బాగుంటుందని, భక్తిగా బాగా గొప్ప భక్తి తత్పరుడని, అలాగే భార్య మాటకి విలువ ఇచ్చి భార్యని మంచి ఒక బాగా చూసుకునేవాడని, ఆవిడ సలహాలు తీసుకునేవాడని చెప్తూ ఉంటారు. నిజంగా అది కరెక్ట్. అదే పైగా లాభస్థానం ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దరదర ప్రవర్ధమానం అవుతుంటుంది. ఇక పెట్రోలియం శాఖల్లో కానీ పెట్రోలియం ఆయిల్ అంటారు సరే, వాటిల్లో మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే రాహు కారకత్వాల్లో కంప్యూటర్స్ హార్డ్వేర్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ ఇవి అంటాం కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. బాగా అంటే జనరల్గా రాహు అనేవాడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కించి తిప్పడాలు, ఫ్లైట్స్ తిరగడాలు అలా బాగా మీకు అందరికీ మీకు కామెంట్స్ కూడా రాస్తుంటారు, మేము తిరుగుతామని. నేను తిరగను కదా. కాదు ఏంటంటే రాహువు మీ దశల ప్రకారము, మీ జరుగుతున్న దశల ప్రకారము మీకు ఆ యోగాన్ని ఇస్తాడు, ప్రతి వాడికి ఇస్తాడండి. సో ఆ విధంగా మీకు వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. శని 12వ భావం ఉండడం వల్ల కష్టపడి మీ అంతటా మీరే మీ పనులు చూసుకునే వాళ్ళ తయారవుతారు. అలాగే కష్టపడతారని మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కాలసర్ప దోషంలో ప్లానెట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రతిసారి చెప్తున్నట్టుగా అమ్మవారి పూజలు చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధికరంగా బాగుంటుంది. వృషభ రాశి వారికి రాశిలోనే ఉండడం వల్ల స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే 15వ తారీఖు నుంచి రవి మీకు 15వ తారీఖు నుంచి మీకు మారుతున్నాడు. జూన్ 15వ తారీఖుని రవి మిథున రాశిలోకి వస్తున్నాడు. ఏదేమైనా రవి బుధుల కాంబినేషను మిథున రాశిలో చాలా చాలా అద్భుతం అండి. ముఖ్యంగా రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి కెమిస్ట్రీ విద్యలో బాగా రాణిస్తారు. మీకు చూసుకోండి, మీ జాతకంలో రవి బుధుల కాంబినేషన్ ద్వితీయ భావం అంటే కెమిస్ట్రీలో బాగా రావడము, బాగా విద్య రావడము, అలాగే విద్యా పారంగత రావడము, విద్యలో అధికంగా ఉండడము, గురుడు కూడా ప్రభావం ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, బుధుడు ఒక్కడ ఉన్నాడు కాబట్టి సంగీతం, నృత్యము అలా అటువంటి కళలో మీకు ఏదో ఉంటుందండి. సాహిత్యము కళల్లో మీకు బాగా సాధిస్తారు. సంగీతము, నృత్యము, కళలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అది డౌటే లేదండి. పైగా అంటే బుధుడు ప్రభావం వల్ల ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుంది, వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. రవి బుధుల వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు. పైగా గురు ప్రభావం వల్ల ధనానికి లోటే ఉండదు. మీ కుటుంబంలో వృద్ధి ఉంటుంది. చక్కటి భోజన వసతులు, ఎక్కడికి వెళ్ళినా ప్రేమాభిమానాలతోటి మీకు భోజనం ఉంటుంది. అదే కాదండి, కుజుడు ప్రభావం కూడా కుజకేతువులు 4th భావం ఉండడం వల్ల చక్కటి విద్య వస్తుందండి. ఆభరణాల కంటే ముందరండి వాహనాలు కొనుక్కుంటారు, భూములు, అపార్ట్మెంట్స్ అంటే జరా అవి మీకు పర్చేజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తారు భగవంతుడు. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఒక జాగ్రత్త తీసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఏదేమైనా ఆరో భావానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా మేనమామలు బాగుండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వివాహాది వేడుకలు, శుభకార్యాలు మీ ఇంట్లో బాగా అద్భుతంగా జరుగుతాయి. ప్రయాణాలు చేస్తారు కూడా. పైగా అష్టమ స్థానానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తలవంతలంగా వచ్చే ధనయోగం ప్రాప్తి ఎక్కువ ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే భాగ్యస్థానాధిపతి కూడా బాగా లాభాలు ఉండడం వల్ల మీ భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. భాగ్య వృద్ధి అవడం వల్ల కోర్టు కేసులు ఉంటే వాటిలో గెలుస్తారు, లా సంబంధించిన విషయాలు మీరు గెలుస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే శని కారకత్వం అంటే బిజినెస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, ఐరన్ అంటాం కదా, ఆ బిజినెస్లో బాగా మీరు ఫార్మా రంగం బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, అంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. 10th హౌస్ చంద్రరాహులు 17-18 తరగతి చంద్రుడితో కలిసిన రాహు అలా చాలా అద్భుతం అండి. 10th హౌస్లో చంద్రరాహులు ఉన్నారంటే జనరల్గా ఉంటారంటే కాశీక్ష దర్శనము, గంగా స్నానం చేయిస్తాడు అనేది కరెక్ట్. అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం కూడా అంతే కరెక్ట్, అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా మీరు రాణిస్తారని. అలాగే ప్రొఫెషనల్గా గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి హై లెవెల్ ఉన్న అంటే గ్రూప్స్ రాస్తుంటారు, వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు, అలాగా అఫీషియల్ పొజిషన్లో మీరు కొన్ని రాస్తుంటారు ఎగ్జామ్స్. అలాగే మీరు ఉన్నారు కూడా, అఫీషియల్ పొజిషన్లో ఉన్నారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో. అలాగే మంచి మంచి ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు రాహు వల్ల ఉన్నాయండి. రాహు చాలా మిమ్మల్ని బాహువుల మీకు తిప్పుతాడన్నలో సందేహం లేదు. శనీశ్వరుడు లాభాలు ఉండడం వల్ల సకల శుభాలు కలగడం కాకుండా అన్ని రంగాలను ముందంజలు ఉండేట్ చేస్తుంటాడు. శని ప్రభావం వల్ల ఈశ్వర కటాక్షం ఉంటుందండి మీకు. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది కాబట్టి మంచి జరుగుతుంది అనమాట. లాభస్థానంలో రవి అన్ని రంగాల్లోనూ ముందంజలు ఉండేట్ చేస్తుంటాడు. దశమ రాహు, లాభస్థానం శని, వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారండి మీకు. శుక్రుడు వైభావంలో ఉన్నాడు కదా, వైభావంలో శుక్రుడు మంచివాడు కాదా? మంచివాడే.
చెడు ఫలితాలు ఏమి ఇవ్వడండి, మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడు. అది కుంభరాశిలో కానీ మకర రాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. ఏదైనా ముఖ్యంగా శుక్రుడు ఏ భావన ఉండడం వల్ల అమ్మవారి యొక్క దర్శనాలు కలిగేట్ చేయడము, డబ్బులు విపరీతం ఖర్చు పెట్టడము, బావులు చెరువులు తవ్వించడానికి, ధ్వజస్తంభాలు పెట్టడానికి, ఇలా గుడులకి గోపురాలకి మీరు బాగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే ఖర్చు చేయడం కాకుండా డబ్బులు సేవ్ చేయడం కూడా మీకు తెలుసు కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరాయి. మిథున రాశిలోనే బుధ గురులు రవిలు, అంటే రవి బుధ గురులు ఉన్నారండి. 15వ తారీఖు నుంచి జూన్ 15 నుంచి మీకు రవి వచ్చాడు. అంటే జనరల్గా ఏంటంటే గురు ప్రభావం అంటే రవి బుధులు యాక్చువల్గా ఏ రాశిలో ఉన్నా, ముఖ్యంగా మీ మిథున రాశిలో ఉన్న వాళ్ళ సూక్ష్మమైన బుద్ధి కలవారు, అపారమైన విద్య ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి. పైగా సాహిత్య రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, మ్యాథమెటిషియన్స్గా కానీ, మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్స్గా కానీ బాగా రాణిస్తారండి. అలాగే సైంటిస్టులుగా బాగా రాణిస్తారు. పైగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. గురుబుధుల వలన ఒక విధమైనటువంటి ఒక అదృష్టం తోడవుతుంది అంటారు. గురుడు వలన జనరల్గా మంచి యోగం కలగడము, బుధుడి వలన బుద్ధి బలాన్ని, గురుడు వలన జ్ఞాన సంపదలు కలగడము, ఇవన్నీ బాగుంటాయి. లగ్న గురుడు ఉండడం వల్ల చాలా దోషాలు పోగొడతాడండి. పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఫైనాన్షియల్ విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు, ఇబ్బంది పడ్డా కూడా వెంటనే మీరు ఇరుక్కుపోయిపోతారు. చాలా బాగుంది. ఏదైనా కుజుడు, ఇంతకుముందు కుజుడు బాగుండేవాడు కాదు, తృతీయ భావంలో కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల వాళ్ళు మీకు యోగవంతంగానే మంచి చేయడానికి అవకాశం ఉంది. ధైర్యాన్ని ఇస్తారు, ప్రయాణాలు ఇస్తారు, తోబుట్టులను కలిసేటి చేస్తుంటారు. పైగా శుభవార్తలు వినేటికి అవకాశం కలిగిస్తూ ఉంటాడు. మీరు ఎదుటి వాళ్ళకి భరోసా ఇస్తూ ఉంటారు. అలాగే ఏ పని కూడా మధ్యలో వదిలిపెట్టేసి పారిపోరు. అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి కుజుడు వల్ల. కొంతమందికి అయితే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా 4th భావం అంటే శని ప్రభావం వల్ల మీకు మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మెడిసిన్స్ వాడవలసి వస్తుంటుంది ఆవిడకి మీ రాజవేతకం వల్ల. అంతేకాకుండా 4th భావాలు బాగుండడం వల్ల, బాగుండకపోవడం వల్ల విద్యలో ఆటంకాలు ఉంటాయి. అలాగే రైతులు కూడా నష్టం రావడానికి అవకాశం ఉంది. మీ పుత్రుడు మీతోనే ఉంటాడు. పంచమ స్థానానికి గురుదృష్టి ఉందంటే చక్కగా మీ సంతానం మీతోనే కలిసి ఉంటారు. పుత్ర సంతాన యోగ్యత కలిగి ఉంటారండి. మీరు స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారండి. కళారంగంలో, టెలివిజన్, అలాగే సినిమా రంగంలో కూడా మీరు బాగా పట్టు ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా మీకు రాణించడానికి, నృత్య కళాకారులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మంత్రి పదవులు ఎవరికైనా ఉంటే, మంత్రి పదవులు అంటే పొలిటికల్ రంగంలో మంత్రి పదవులు అంటారు కదా, కొన్ని పదవులు ఆశిస్తూ ఉంటాం కదా, అది వాళ్ళకి వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడి ఉంటుంది, ఖచ్చితంగా వస్తాయి. అంతేకాదండి, గురు ప్రభావం వలన స్టాక్ మార్కెట్లో కూడా మీకు సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురు ప్రభావం 7వ స్థానానికి పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి మీకు బాగా ధనయోగం కలగడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్, డౌట్ లేదు. అలాగే కొత్తగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. గురు ప్రభావం వల్ల బాగుందండి. మీది తీర్థయాత్రలు చేయడము, ఆభరణాలు కొనుక్కోవడం ఉంటుంది. అలాగే చంద్రరాహులు భాగ్యంలో ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లా, గంగాస్నానం చేయిస్తారు, కాశీ వంటి దర్శనాలు చేయిస్తుంటారు. చంద్రరాహులు కలిసి ఉన్నారంటే వాళ్ళు అవయవ సౌష్ఠవం, బాహువులు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే భార్య గారి యొక్క మాట జవదాటరు, సలహాలు తీసుకుంటారు, దైవ దర్శనము, దైవభక్తి ఎక్కువ, ఇలా చెప్పుకుంటే లేకపోతే బ్రహ్మాండంగా ఉందండి. రాహు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కిస్తుంటాడు, ఇంకా చెప్పినట్టు గంగాస్నానం చేస్తూ ఉంటాడు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దిదర ప్రవర్ధమాన ఏడ్ చేస్తుంటాడు. కంప్యూటర్స్ హార్డ్వేర్ అంటాం చూసారా, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇవన్నీ వాళ్ళకి బాగా ఉంటుందండి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానం రాహువే జనరల్గా ఏంటంటే మీకు తీర్థయాత్రలు చేయడం ఇంకా చెప్పినట్టుగానే బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ చదువు రీత్యా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ నాన్నగారికి కూడా బాగుంటుంది. ఏదైనా దశమశని అమ్మ బాబాయ్ అనుకుంటాం కదా, ఏమీ లేదండి. అమ్మ బాబాయ్ లేదు, ఏమీ లేదు. దశమశని ఉండడం వల్ల రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది. అయితే రాజకీయాల్లో మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రజాదరణ, ప్రజాభిమానం, ప్రజాసేవ మీరు చేసుకుంటారు. బ్యూటిఫుల్. అలాగే శని దశమంలో ఉండడం వల్ల కొంతమందికి వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉందండి. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ ఉంటారు కదా, మీరు ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఉన్న ప్రదేశాన్ని వదిలి వేరే చోటకి వెళ్ళడానికి అవకాశం ఉందండి. జీవనోపాధి కోసం గంగాస్నానం చేయడానికి అవకాశం ఆయనే ఉంది. వ్యవసాయం అంటే ఇష్టపడుతుంటారు, వ్యవసాయ రంగంలో కూడా మీరు ఉంటారు. అభిరుచి ఎక్కువ ఉంటుందండి. 11వ భవనంలో శుక్రుడు కూడా మంచి యోగం ఉంటుందండి. జనరల్గా శుక్రుడు మీ రాశికి యోగకారకుడే. 11వ భవనం ఉండడం వల్ల వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు మీకు ఉంటాయి. బంగారు ఆభరణాలు
అలాగే సినిమా రంగంలో కూడా ఉండడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది. కళలో మంచి కళగాను, అందంగాను, అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉన్నాయండి. రవి పైగా 12వ భావం ఉండి శనిదృష్టి ఉండడం అంత మంచిది కాదు. చిన్న ఇబ్బందులు, ఖర్చులు అధికంగా ఉండాలి. అంటే హెల్త్ ఇష్యూస్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉండడానికి కొంతమంది కూడా వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. ఏదైనా రాహుకేతువుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారి పూజలు చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, శివాభిషేకాలు చేసుకుంటుంటే అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. అంతేకాదండి, సూర్య భగవాన్ ఆరాధన కూడా మీరు చేయాలి. సూర్య భగవానికి నమస్కారం పెట్టుకోండి. అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవాన్ కాబట్టి ఆదిత్య హృదయం చేయడము, అలాగే సూర్య నమస్కారం చేయడం వల్ల మంచి యోగాలు కలుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చెప్పుకోదగ్గ అంశం బాగానే ఉందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. బహుశా మీరు వాహనాలు కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తారు కాబట్టి బాగా చదువుకోండి. మీ తమ్ముళ్ళకి అంత అద్భుతంగా ఉండదండి. కాకపోతే ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీరు ముఖ్యంగా. కానీ మీ విద్య పట్ల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సంగీతం పట్ల సాధన ఎక్కువ ఉంటుంది. సంగీత ప్రియులుగా మీరు బాగా డెవలప్ అవుతారండి. అంతేకాకుండా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మీ జాతకం వల్ల పర్ఫెక్ట్గా బాగుంది. ఏ ప్రాబ్లం ఉండదు ఆవిడకి. అంటే జనరల్గా బాగుంటుంది అర్థం అండి. తర్వాత రైతులకి వాళ్ళకి బాగా కలిసి రావడము, సంగీతం అద్భుతంగా ఉండడం జరుగుతుంది. పుత్ర సంతాన యోగం కలడానికి ఎక్కువ అవకాశం లేదు. సంతాన బాధ్యత మీదే. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి. మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. ఏదేమైనా శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగాల వల్ల భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా హాయిగా ప్రశాంతమైన జీవితం మీకు గడుపుతారు. అంతేకాదండి, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో చంద్ర రాహులు చాలా తప్పు అనమాట. చంద్ర రాహుల వల్ల అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. లగ్నాపతి అష్టమంలో ఉండిపోకూడదు కదా. 17-18 తారీఖున రాహుతో కలిసి ఉండిపోయాడు. కానీ అదృష్టం ఏంటంటే అక్కడ రాహుకి, చంద్రుడికి గురుదృష్టి అంటే కుజదృష్టి ఉండడం వల్ల అష్టమ భావం యొక్క చెడు ప్రభావం తగ్గింది. అని తరపుకు వచ్చే ఆదాయ వనరులు మాత్రం బాగా ఎక్కువ ఉంటాయండి. భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. విదేశ పర్యటన జరుగుతూ ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు. గంగా స్నానాలు చేస్తారు. అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు. శివాభిషేకాలు చేసుకుంటుంటారు. అక్కడ అద్భుతమైన ఉందండి. ముఖ్యంగా నైమిసారణ్య ప్రయాణాలు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతక రీత్యా కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉందంటే అది నైమిసారణ్యం ఒక్కటే. అది నేను చెప్పడం కాదండి, గురువుగారులు అందరూ చెప్తుంటారు, తెలుసు. అది అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కోల్, వీటిని కూడా మీకు బాగా ఫార్మా రంగము బాగా సక్సెస్ అవుతారండి. ఏదేమైనా దశమంలో శుక్రుడు మంచి చేస్తాడు ఉంటాయి. అంటే మీకు మంచి వస్త్రాలు, ఆభరణాలు, మంచివాడు కాదు మీ లగ్నానికి అసలు యాక్చువల్గా. కానీ 4th హౌస్ లాడుగా దశమంలో ఉన్నాడు. 4th హౌస్ లాడు దశమంలో ఉన్నాడు అంటే జనరల్గా ఫారిన్ వెళ్తుంటారు. మీకు ఫారిన్ తప్పదు. కర్కాటక రాశి వాళ్ళకి తప్పించుకుందామన్నా తప్పదు, ఫారిన్ వెళ్తారు. సరదాగా వెళ్ళండి, మీ అబ్బాయిని మీ అమ్మాయిని చూడడానికి వెళ్ళండి, తప్పే ఉంది. డెఫినెట్గా వెళ్తారు. టైం పడుతుంది, రావు కరెక్ట్ టైం ఉండాలి. సరే, అది ఏదైనా శుక్రుడు మీకు బాగున్నాడంటే మీకు వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, డ్రెస్సెస్, వాహనాలు కాదండి, ఆభరణాలు, డ్రెస్సెస్, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. లాభంలో రవి అద్భుతం. 11వ సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే వ్యాపార అభివృద్ధి, లేకపోతే మీ జీవితంలో జీతం పెరగడము అంటే శాలరీస్ అద్భుతమైన ప్రపంచం ఉందండి. బుధుడు 12th హౌస్ ఉండడం వల్ల విమర్యోగాన్ని, 9th హౌస్ గురుడు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన యోగాన్ని, ఫారిన్ కంట్రీస్ని, అలాగే రవితో కలిసిన బుధుడు ఉండడం వల్ల దేవతారాధన, దైవదర్శనాలు కొరకు డబ్బులు ఖర్చు పెట్టడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అక్కడ సన్మానాలు జరగడము, మీకు అభిషేకాలు, అంటే మీకంటే అభిషేకాలు కదండి, మీరు అభిషేకాలు చేయించుకోవడము భగవంతుడికి, ఇలా మీరు బాగా ఉంటుంది. ధనం ఖర్చు పెట్టడమే కాకుండా ధనాన్ని సేవ్ చేసే బాధ్యత కూడా మీకు తెలుసు. సో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉండిపోయాయి కాబట్టి, కాలసర్పదోషం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే సర్పదోషం చాలా వరకు తగ్గుతుందండి. అలాగే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. సింహరాశి వారికి కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని ఉన్నాయండి. మీ రాశిలో కుజుడితో కలిసి గెద్దు కాబట్టి పవర్ఫుల్గా ఉంటారు. కోపంగానో, పౌరుషంగానో, ఒక విధమైనటువంటి ఏం చెప్తారంటే ఒక విధమైనటువంటి శ్రద్ధ, భక్తి భావాలు అంటారు సరే, అలా కలిగి ఉంటారు. అది కూడా ఉంటుంది మీకు. కాదు పరుషంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా కోపంతో వచ్చినవేనండి. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. ధనం సకాలంలో చేతికి అందలేకపోవచ్చు, ధనం మాత్రమే కాదు, కుటుంబంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ తమ్ముడికి మాత్రం చాలా బాగుంటుంది, చెల్లెళ్ళకి కూడా మీరు మంచి ఐడియాలు వస్తుంటాయి, దాన్ని డెవలప్ చేస్తుంటారు. ఆరోగ్య సిద్ధి బాగుంటుంది. ఏదేమైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ.
కంఫర్టబుల్నెస్ అంటే సుఖపడే తత్వం మీకు ఎక్కువ ఉంది. సింహరాశి వారికి 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంతేకాదండి, మీకు కుజుడు ప్రభావం వల్ల వాహనములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అత్యంత రాజయోగకారకుడు కుజుడు కాబట్టి గృహాలు కానీ ఆభరణాలు కంటే గృహము, భూములు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం మాత్రం బాగా ఉందండి. ముఖ్యంగా రైతులకు మాత్రం అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా గురు ప్రభావం వల్ల పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగము బుధుడి వలన కలుగుతాయండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో మీకు స్పెక్యులేషన్లో బాగా కలిసి వస్తుంది. అది స్పెక్యులేషన్ మీరు బాగా ఉద్గండ పండితులు అంటారు సరే, అలా అయితే తప్ప లాభాలు రావడం తక్కువైపోతుంది. ఏదేమైనా మీరు సాహిత్య రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. కొంతమంది పదవులు రావడానికి అంటే రాజకీయ రంగంలో అవకాశాలు లేకపోలేదు, డెఫినెట్గా ఉంటాయి. ఏదైనా సప్తమ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు తప్పండి. 12వ ఇంటి వాడు సప్తమంలో అంటే భావం చెడగొడతాడు. కాకపోతే అంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. ఏదైనా సప్తమ స్థానం అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకంటే ముందర సప్తమ భావం అంటే భార్యాభర్తల విషయంలోనూ వివాహాలు లేటు కావడంలోనూ ఉంటుంది. కానీ కుజుడు గురుడు చూడడం వల్ల ఆ భావం వృద్ధి అయ్యి చక్కటి సంబంధాలు కుదరడానికి, భార్యాభర్తలు అనురాగంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా అష్టమ స్థానంలో శనీశ్వరుడు తప్పండి. ఆయనకి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల చాలా మంచిది. ఒకవేళ వీలుంటే ఆ శని జపం కూడా చేయించేసుకోండి. 2 సంవత్సరాలు ఉంటాడు కదా మీకు. సింహరాశి వారికి రాహు శని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాహు సంబంధించినటువంటి పూజలు, శనీశ్వరుడు సంబంధించిన పూజలు, అదే ఒక వీలుంటే జపాలు తర్పణాలు చేయించుకోవడం చాలా మంచిది. రాహుకి శనికి సంవత్సరాల పాటు రాహు ఉంటాడు, 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. కాబట్టి కొద్దిగా మీరు చేయించుకోవాల్సిందే. శుక్రుడు 10th హౌస్లో శుక్రుడు జలరాశిలో ఉండడం వల్ల మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు, మీ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, డౌటే లేదు. ఎందుకంటే 10th హౌస్లో 9th హౌస్ అంటే మాటల రాజయోగానే ఇస్తారు కదండి. పైగా సినిమాల్లో బాగా రాణిస్తారు. సినిమా ప్రోగ్రామ్స్ గురించా మీరు బహుశా విదేశాల తరం చూడండి, డెఫినెట్గా వెళ్తారు. సినిమా నటీనటులు కానీ లేకపోతే గాయకులు కాదు కానీ నటీనటులు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉందండి. లేకపోతే వీళ్ళు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కొంతమందికి ఏమో ప్రొడ్యూసర్స్ అంటారు, వాళ్ళకి సినిమా డైరెక్టర్స్కి, సినిమా తీసేవాళ్ళకి అందరూ ఇక్కడ మంచి అవకాశాలు, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th హౌస్లో రవి దిగ్బలుడు, రవి ఉండడం వల్ల రాజకీయ రంగంలో ప్రవేశం ఉండడము, రాజకీయ రంగంలో ఆవేశం ఉండడము ఇవి జరుగుతాయి. ఆవేశం ఎందుకంటున్నారా అంటే జనరల్గా పవర్ ఉంటుంది కదండి, కొద్దిగా ఆవేశంగా మాట్లాడడం అనమాట. అది పెద్దది పట్టించుకోకండి, సరదాగా అంటాం. కానీ బట్ రవి దశమంలో రవి మంచివాడే. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ ప్రొఫెషనల్గా బాగుంటుందండి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాభస్థానంలో బుధ గురు రవి బుధ లాభంలో అంటే చెప్పక్కలేదండి. సంపదలు విపరీతంగా పెరుగుతాయి, ధనం పెరుగుతుంది. నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. స్టేషనరీ బిజినెస్ కానీ, లేకపోతే బుక్స్ సంబంధించిన స్టేషనరీ బుక్సే, లేకపోతే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు కానీ, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళు కానీ, ఫైనాన్స్ సంబంధించినది వాళ్ళు కానీ, తర్వాత ఆగమశాస్త్ర పండితులు, అలాగే వేదశాస్త్ర పండితులు వీళ్ళందరూ కూడా 11వ భావం కూడా అద్భుతంగా ఉంది. సో సింహరాశి వారికి శని రాహువుల యొక్క ప్రభావం తప్పితే మిగతా అన్నీ బాగుందండి. మిగతా అంతా చాలా బాగుంది. కాకపోతే రాహు కేతువులకి కాలసర్ప దోషం ఉంది కాబట్టి మీరు వీలుంటే అమ్మవారి అంటే లోకల్లో పూజ చేయించుకోండి, అయితే కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకోండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేస్తే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య సమారాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. అద్భుతంగా ఉందంటే పర్వాలేదు, నో ప్రాబ్లం. సో వాళ్ళకి ఏంటంటే శని ప్రభావం చూడడం వల్ల కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు, కోపావేశాలు, కొద్దిగా ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మీకు ఎందులోనూ సాటిస్ఫాక్షన్ అవ్వలేరు, కానీ ధనం విషయం మాత్రం సాటిస్ఫై అవుతారు. చక్కటి ధనం బాగా వస్తుందండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటాయి డబ్బులు. అంతేకాకుండా మీకు ఒక అదృష్టం ఏంటంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీకు ముఖ్యంగా మీ దాంట్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు. మీ రాశి వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. పాటలు పాడడం రీత్యా, యాంకరింగ్ రీత్యా బాగా దూర ప్రాంతాలకు వెళ్తారు. మీరు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా వేళ్ల పట్టు భోజనము, ప్రేమతో చేసిన భోజనాలు అంటే మీకు ఇష్టమైన పదార్థాలు మీరు భుజిస్తారు. అంతేకాకుండా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం మీ రాశి వారికి రాసిపెట్టి ఉంది మే 15వ తారీఖు నుంచే. అందుకని చెప్పి మీకు బాగా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. పైగా మీ సంగీతంలో మీరు అసలు మీ దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. సంగీతంలో మీకు బాగా వాయిద్య కళాకారులుగా బాగా పేరు ఉంది. మీకు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడం కాకుండా బాగా ప్రోగ్రామ్స్ విదేశాల్లో కూడా ఇస్తారు. అలాగే రైతులు కూడా బాగా అద్భుతమైన ప్రతిభ కనపరుస్తుంటారు. రైతులు మాత్రం ఎక్కువ అంటే వాళ్ళ వృత్తిరీత్యా ధన సంపాదన ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు అనమాట. భూములు కానీ, వాహనాలు కానీ,
మీకు లేకపోలేదు, ఉన్నాయి. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చంద్ర రాహువులు 6వ భావంలో ఉండడం గొప్ప ఎసెట్, అద్భుతం. ఇంతకుముందు శని ఉండేవాడు, ఇప్పుడు రాహు ఉంటాడు. ఆ రాహు ఉండడం వల్ల అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టు అన్ని సౌకర్యాలు కలిగేట్ చేస్తుంటాడు. చంద్ర రాహులు ఉండడం వల్ల మంచి సౌష్ఠవం బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది. మీకు భార్య గారి మాటలు కానీ భర్త గారి యొక్క మాటలు కానీ మీరు వింటారు. చాలా అద్భుతమైనటువంటి యోగమే. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మాత్రం సక్సెస్ అయితే తీరుతారు. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. సప్తమ భావంలో శని మాత్రం మంచిది కాదండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలాగే భార్య భర్తలు యొక్క చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు అద్భుతమైన యోగకారకుడు మాత్రం కాదండి మీ యోగకారకుడు, కానీ అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది ఏం పెట్టడు. ధనాన్ని, ఆయుర్దాయాన్ని, మంచి మంచి బట్టలను ఇవ్వడానికి అవకాశం మాత్రం ఉంది. అలాగే రవి 12వ ఇంటి వాడు 9వ భావం ఉండడం వల్ల ఫారిన్ కండిషన్లో మీరు ఉన్నారు. ఫారిన్ కండిషన్ నుంచి తిరుగుతారు. ఫారిన్ యోగం ఎక్కువ కన్యారాశి వారికి. పైగా భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి రవి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, చాలా బాగుంటారు. తండ్రి గారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండం. ఫారిన్ కంట్రీస్ కూడా వస్తారు మీ నాన్నగారు మిమ్మల్ని చూడడానికి. అలాగే మీరు తీర్థయాత్రలు చేయడము, ఉన్నతమైన చదువులు రీత్యా విదేశాలు వెళ్ళడము, ఒక అద్భుతమైన ఫలితాలు మీకు బాగున్నాయండి. అంతేకాకుండా మీ రాశి వారికి బుధ, గురు, రవిలు లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కదండి. అంటే 10th హౌస్లో ఆడి 10th హౌస్లో అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీకు. పైగా గురుతో కలిసిన బుధుడు అంటే మంచి వ్యాపార అభివృద్ధి, బ్యాంకింగ్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉండడము. రవి బుధులు దశమంలో ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉండడము. తర్వాత రాజకీయ రంగంలో బాగా కలిసి రావడము. రవి గురులు కూడా అంతే, చాలా మంచి యోగాన్ని ఇస్తారండి. ధన యోగాన్ని బాగా కల్పిస్తారు మీకు. ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ, అలాగే వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే అడ్వకేట్స్ అంటారు కదా, దశమగురుడు బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది. 12వ భావంలో కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. యాక్సిడెంట్స్, చిన్న దెబ్బలు తగలడము, ఇవన్నీ 12వ భావంలో కుజుడు వల్ల జరుగుతూ ఉంటుంది. అందుకని చూడండి, కాలసర్పదోషంలో కూడా కేతుతో కుజుడు ఉన్నాడు. సో కాలసర్పదోషం 12వ భావం ఉన్నారంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి, రోడ్డు మీద వెళ్తూ వాహనాల మీద పడిపోవడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని ఏమి భయపెడుతుంటే కాదండి, జాగ్రత్తలు చెప్తున్నా. సో మీరు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని, పూజ చేసుకుని, అలాగే వెళ్ళేటప్పుడు బయటకు అనమాట కేతుకు సంబంధించినటువంటి గణపతి ఆరాధన చేసుకోవడము. కాలసర్పదోషం ఉంది కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల మీకు దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. తులారాశి వారికి శుక్రుడే 7వ భావంలో ఉండడం వల్ల పర్యటనలు బాగా ఎక్కువ ఉంటాయండి. మీకు ఫైనాన్షియల్గా మీరు నిలదొక్కుంటారు, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటారు. బహుశా వాహనాలు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, గృహాలు కానీ, భూములు కానీ కొనుక్కోవడానికి అవకాశం బాగా ఉంది. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడ తగ్గదని మీకు కుటుంబంలో వృద్ధికరంగా ఉంటుంది. భూములు కొనుక్కోవచ్చు, బహుశా భూములు కానీ వాహనాల కంటేనండి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా తమ్ముళ్ళకి సేఫ్ అండి, చాలా బాగుంటారు. మీరు ప్రయాణాలు చేస్తుంటారు, కొత్త ఆలోచనలు అద్భుతంగా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటాయి. మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చదువుకొని బాగా నెంబర్ 1 పొజిషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా కంఫర్టబుల్నెస్గా వాళ్ళకి బాగుంటుంది. ఏదేమైనా చంద్ర రాహులు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతం అయిపోతాడు. అంటే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, గురుడు కలిసి ఉన్నాడు కాబట్టి శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీకు పిల్లలు, మీ భార్యాభర్తలకి ఇద్దరికి సంతానం కలగడానికి అవకాశం ఉందండి. సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది చంద్ర రాహుల వలన. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఫెయిల్యూర్ అవ్వరు, ధన సంపాదన బాగుంటుంది. 6th హౌస్లో శని వల్ల ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి, రాజకీయ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 6వ భావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ దూసుకుపోతారు, విరుసుకుపడిపోతారు అంటారు సార్, దూసుకుపోతారు. అలాగే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు, మీ ఇంటర్వ్యూలో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అదృష్టం అంటే వివాద వేడుకలు బాగా జరుగుతాయండి. మీకు నచ్చిన సంబంధం జరగడానికి అవకాశం ఉంది. శుక్రుడు మంచి యోగానే కలిగిస్తాడు, కానీ 7వ స్థానం ఉన్నాడు కాబట్టి అంత అద్భుతం ప్రయోజనం ఇవ్వడు, కానీ మంచి చేస్తాడు. కానీ వాహనాల కంటే బట్టలు, ఆభరణాలు, బంగారాభరణాలు మీరు కొనుక్కుంటారు. భాగ్యస్థానంలో రవి ఉన్నాడంటే మీకు లాభస్థానాధిపతి భాగ్యం ఉన్నాడు కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు, విదేశాలు వెళ్తారు. అక్కడ శాస్త్రాలు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వివిధ రకాలైన గ్రంథాలు చదువుతుంటారు మీరు, అద్భుతంగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయడము,
అలాగే సూర్య భగవానుడి యొక్క దేవాలయాల సందర్శన, మీకు దేవాలయాలని శుద్ధి చేయడము, బాగు చేయడము, నీట్గా ఉంచడము అవన్నీ మీకు జరగబోతున్నాయి. పైగా మీ రాశి వారికి 9th house లార్డ్, ఇందాక చెప్పింది అష్టమ స్థానం అండి. అష్టమ స్థానానికి రవి ఉండడం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడడానికి అవకాశం మాత్రం ఉంది రవి ప్రభావం వలన. ఏదైనా 12వ భావం బుధుడు వలన, 9th house బుధుడు ఉండడం వలన, 12th house లార్డ్ అవడం వలన విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలకు వెళ్తారు. బుధ గురు రవి బుధులు భాగ్యంలో ఉన్నారంటే సంపదలు పెరుగుతాయి, దైవ దర్శనాలు పెరుగుతాయి. మీకు చాలా యోగవంతంగా అద్భుతంగా మీకు దైవ దర్శనాలు బాగుంటాయి. ఇంత చెప్పినట్టుగానే అమ్మవారికి దర్శనాలు బాగా జరుగుతాయండి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బుధుగురులు ఉన్నారంటే ఆ వ్యాపార అభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం సామాన్యంగా లేదండి, ధనాన్ని వృద్ధి చేస్తూనే ఉంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు మీరు. అలాగే కుజుడు కూడా లాభంలో ఉండడం వల్ల ఖచ్చితంగా కేతు కూడా ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఏంటంటే భూములు, వాహనాలు, వెహికల్స్, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోవడాలు ఇవన్నీ ఖచ్చితంగా బాగా జరగబోతున్నాయి. సో ఏదేమైనా ఖర్చులు కూడా అధికంగా మీకు బాగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మీరు కాలసర్ప దోషంలో ఉండిపోయాయి కాబట్టి, రాహుకేతువులు మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, జనరల్గా మీ రాశికి చంద్రుడు కూడా బయటకు వచ్చాడు, కానీ ప్రభావం జనరల్గా ఏంటంటే మీరు చేయవలసింది కాలసర్ప దోషానికి అమ్మవారి పూజలు, అంటే కాళహస్తిలో రాహుకేతు పూజలు, మంగళవారం రాహుకేతు పూజలు, అలాగే కేతు సంబంధించిన అంటే గణపతి ఆరాధనలు, కుజుడు సంబంధించిన అంటే పూజలు చేసుకుంటూ ఉంటే ఈ కాలసర్ప దోష ప్రభావం తగ్గి మంచి చేరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి మిమ్మల్ని మీ రాశిని చూసుకోవడం వల్ల మంచి యోగం ఉంటుందండి. జనరల్గా మీరు చాలా తెలివైన వారు, అద్భుతమైన ప్రతిభ కలవారు, అలాగే ధన సంపాదన విషయంలో చాలా తెలివిగా ధన సంపాదన కలవారు కూడా, చక్కటి భోజన వసతులు కలవారు కూడా, అలాగే మీకు అనుకున్న దానికంటే ఎక్కువ ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు ఎదురు వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉంటారు తప్ప ఎదురు వాళ్ళు డబ్బులు అడిగే పరిస్థితులు మాత్రం మీరు ఉండరు. అలాగే మీ కుటుంబంలో దినదిన ప్రవర్ధమానం ఉంటుందండి. మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 4th భావంలో రాహు తప్పు కదా, 4th house లార్డ్ తప్పు, 4th houseలో రాహు తప్పు, చంద్రరాహులు ఉన్నారు. రాహు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. కుజ దృష్టి గురు దృష్టి వల్ల రాహు చక్కటి మంచి ఫలితాలు ఇస్తాడండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఆభరణాలు ఇస్తాడు, రైతులకి బాగా డబ్బులు ఉండేట్టు చేస్తుంటాడు. తర్వాత ఈ పాటలు పాడే వాళ్ళకి ఉంటే సరే మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళకి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. 4th భావం ఫారిన్ కంట్రీస్ కూడా రాహు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మాతృభూమిని వదిలి, అంటే మీ ఉన్న ప్రదేశాన్ని వదిలి మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. పంచమ స్థానం శని కూడా అంత రాజయోగాన్ని ఇవ్వడండి, చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. పుత్రికా సంతానం విషయంలో చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. అదే శుక్రుడు కూడా అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇప్పుడు చిన్న ఇబ్బంది కలిగించడము, చెడు స్నేహితులు, చెడు స్వభావాలు ఉండేట్టుగా కలిగించడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానం రవి ఉండిపోయి ఉంటాయి. అంటే జనరల్గా సప్తమ స్థానం రవి 15 వరకు ఉండడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అష్టమ భావంలో రవి బుధులు ఉన్నారు. అష్టమ భావంలో రవి బుధులే మంచి చేస్తారు. ఏం చేస్తారు అష్టమ భావంలో రవి బుధులు అంటే, జనరల్గా విదేశాల నుంచి డబ్బు సంపాదించుకోవడము, ఇక్కడ ధనప్రాప్తి కలగడము, ఫారిన్ కరెన్సీ రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉండడము, విపరీతంగా ధనం సంప్రాప్తిస్తూ ఉంటుందండి. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో, అంటే లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడము, ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భాగ్యస్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది, విదేశ పర్యటన చేయవలసి వస్తుంది, తీర్థయాత్ర కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడు దశమంలో ఉన్నాడంటే దిగ్బలుడు, పైగా కేతుతో కలిసి ఉన్నాడు. చాలా ప్రొఫెషనల్గా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగుంటుంది. మీరు ఏం చెప్తే అది వేదం అంటారు సరే, అది వేదమే. మీరు ఏం చెప్పినా కదా అది జరుగు తీరుతూ ఉంటుంది. అట్లా మీరు మాట్లాడుతుంటారు. ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు మీకు నిండుగా ఉంటాయన్నమాట. అలాగే మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఈ బహుశా కుజుడు అంటే మీకు పోలీస్ శాఖల్లో కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా కానీ, గ్రూప్ సర్వీసెస్ కానీ అంటారు కదండి, డిప్యూటీ కలెక్టర్స్ ఏదో అంటారు కదా. కుజుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అంటాం కదా, కుజుడు సంబంధించిన కారకత్వాలు కదండి అవన్నీ. అగ్నిదత్త రాశిలో ఉన్నాడు కదా కుజుడు, బ్రహ్మాండంగా ఉంటారు మీరు. మీ ఉద్యోగరీత్యా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. దశమంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి మంచి యోగవంతమైన కాలము.
రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ వ్యాపారాల్లో మాత్రం నష్టాలు వస్తాయండి. అలాగే వ్యాపారంలో నష్టాలు, స్టాక్ మార్కెట్లో కూడా నష్టాలు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సన్మానాలు మాత్రం మీకు బాగా జరగడానికి అవకాశాలు ఎక్కువ. సన్మానాలు జరుగుతాయి బాగా మీ రాశి వారికి. అలాగే తీర్థయాత్రలు వెళ్ళడము, అలాగే గుడులు గోపురాలు సందర్శించడం వల్ల బాగా విపరీతంగా మంచి వాటికి మాత్రం ధనం ఖర్చు అవడానికి అవకాశం ఉంది. రాహు కేతులు మధ్యలోనే ప్లానెట్స్ అని ఉండిపోవడం వల్ల మీకు సర్పదోషం ఏర్పడిందండి. ఇంతకుముందు కుజుడు కూడా నేచర్లో ఉండేవాడు, కుజుడు బాగున్నాడు కాబట్టి రాహుకేతులకు పూజ చేయించుకోండి. అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోండి. కుంకుమ పూజతో పూజ చేయండి అమ్మవారిని. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ గణపతి ఆరాధన కానీ చేయడం వల్ల మంచి యోగవంతంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటేనండి, మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చండీ హోమాలు, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యాలు చేసుకోవాలండి మీరు. ఎందుకంటే శని ప్రభావం కానీ రాహు ప్రభావం కానీ బాగా తగ్గిపోతుంది. కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర, అలాగే వెంకటేశ్వర స్వామికి ఆయనకి తులసిమాలతో అభిషేకించిన, తులసిమాలతో పూజించడం వల్ల మంచి ఫలితాలు ఎలా ఉంటాయి అలా ఉండడము. రవి కూడా మీకు సప్తమస్థానం అంత అద్భుతమైన యోగాలు ఇవ్వకపోవడము జరుగుతుందండి. సో ఏదేమైనా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, స్వామి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల, స్వామివారు అంటే శివుడికి మల్లెపూలతోటి పూజించడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం బాగా ఉంటుంది అంటారు. సో ఈ విధంగా మీకు అన్ని రంగాలను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనురాశికి మీకు గురుడే మీకు సపోర్ట్గా అద్భుతంగా ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి మిమ్మల్ని చూడడం వల్ల మీకు సేఫ్, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. విదేశీ పర్యటనలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. శనీశ్వరుడు విదేశీ పర్యటన ఇస్తాడంటారా? ఇచ్చి తీరుతాడు. ఆయన మిమ్మల్ని పంపిస్తాడు కూడా. పైగా ఆయన మీకు మంచి యోగాన్ని కల్పించడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతాడు. అలాగే చంద్రరాహులు కూడా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తారండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని తోబుట్టు వాళ్ళ మధ్యలో అనురాగ బంధాలు పెంచడము, వస్త్రాలు ఆభరణాలు కొనుక్కునేట్ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేట్ చేయడము. చంద్రరాహులు చాలా మంచి విశేషమైన సంపద కలిగించేట్టు చేస్తారండి. రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసాడు కదా, బలవంతుడైపోయి చాలా శుభ విషయాలు మీకు చేస్తుంటాడు. శనీశ్వరుడు కూడా చదువులో ఆటంకాలు కలిగించడము, అలాగే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితిలో ఇబ్బంది కలిగించడము, ఇంకా చెప్పాలంటే రైతులకి మంచి అద్భుతంగా లేకుండా నష్టాలు చేయడం చేస్తాడు. పుత్రిక సంతాన యోగం కలగడానికి మీ ఇంట్లో చాలా అవకాశాలు ఉన్నాయండి. జననం ఉంటుంది, పుత్రిక అమ్మాయిలు మీకు పుడతారు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఆభరణాలు, వస్తువులు, తర్వాత డ్రెస్సెస్, మీ ఇంటిని జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవడం, ఇవన్నీ పరిశుభ్రత బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇల్లు చూడడానికి వస్తానంటే నేను అంటాను కానీ రాను. సో మీ ఇంటి చూడడానికి మీ దగ్గర వాళ్ళందరూ మీ బంధువులు చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది మీ ఇల్లు, చాలా అందంగా నీట్గా ఉంచుకుంటారు. అంతేకాకుండా మీరు అంటే మీ కళారంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా సప్తమ స్థానంలో రవి బుధులు మంచి చేస్తారు తప్ప చెడు చేయరండి. ఏంటంటే భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ బాగా డబ్బు సంపాదించుకుంటారు. విహారయాత్ర చేస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు. గురుడు కూడా ఉండగా, గురుడు ఉండడం వల్ల వేదశాస్త్రాలకు ఉండడము, వేదశాస్త్ర అభిరుచి బాగా చదువుకోవడము. అంతేకాకుండా విహారయాత్రలు వేదశాస్త్రం కంటేనండి మనకి వేదశాస్త్రానికి భాగ్యస్థానం చెప్పుకుందాము, చతుర్థ భావం చెప్పుకోవచ్చు. అంటే సప్తమ స్థానం కాబట్టి కళత్ర స్థానము, అదృష్ట స్థానము, వ్యాపార స్థానం అంటాం కాబట్టి వ్యాపార అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన కేతు కదండి, నాన్నగారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. భూములు బాగా అమ్ముడుపోవడము, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము, భూములు మీరు కొనుక్కోవడము, ఈ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఇట్లాగా ఇవి చాలా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఎక్కువ. ఉన్నతమైన విద్యారీత్యా విదేశీ పర్యటన జరిగి తీరుతుందన్న సందేహం లేదు. కుజ ప్రభావం చాలా బాగుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు మీకు బాగా జరుగుతాయి. విదేశాలు వెళ్ళడం, ఉన్నత విద్యారీత్యా, పర్సనల్ పనుల రీత్యా వెళ్తారు, షూటింగ్ రీత్యా కూడా వెళ్తారు. కాకపోతే మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత తక్కువ. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం కష్టపడందే వాళ్ళకి ఉద్యోగం నిలబడదు. ఏదైనా వ్యాపారం చాలా బాగుంటుందండి. మీరు అనుకున్నట్టుగా కుజుడు ప్రభావం ఎలా ఉందో అలాగే గురు ప్రభావం కూడా మీకు లాభస్థానం ఉండడం వల్ల అనుకున్న దానికంటే లాభాలు అధికంగా వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుందండి. ఇలా చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు చాలా ఉన్నాయి. ఏదైనా కాలసర్పదోషంలో రాహువుతో కలిసిన కుజుడు ఉన్నాడు కాబట్టి కేతు రాహువులు ఉన్నారు కాబట్టి మీరు అమ్మవారికి దర్శనాలు చేసుకోండి. అలాగే మీరంటే జనరల్గా అమ్మవారి దర్శనాలతో పాటు
కేతు సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే వినాయకుడి పూజలు చేయించుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొంది తీరుతారు. అంతేకాదండి, మీ రాశి వారికి అంటే మీ ధనుర్రాశి వారికి చతుర్థ భావ శని అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. కాబట్టి మనం ఏం చేద్దాం, మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడికి ప్రతి శనివారం వీలుంటే కొన్ని శనివారాలు 7 వారాల పాటు మీరు తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శనీశ్వరుడికి దీపారాధన చేయడము, తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయండి. శని పక్కనే జనరల్గా పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఆయనకి తమలపాకులతోటి పూజ చేయించడము, అలాగే అప్పాలు నైవేద్యం పెట్టడము, అలాగే గారెలు దండ అంటారు సరే, ఆ గారెలు అవి దండ వేయడము, అలాగే సింధూరం శనివారం కానీ, లేకపోతే మీరు మంగళవారాలు కానీ శనివారం శని స్వామికి, ఆంజనేయ స్వామికి సింధూరం రాయించిన వాళ్ళకి శని ప్రభావం తగ్గుతుంది అంటారు శాస్త్రం. సో ఈ విధంగా మీకు శనీశ్వరుడు బాగా మీకు యోగించాలంటే ఈ రెమెడీస్ అని చేసుకోండి. శివుడి అభిషేకాలు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శివాభిషేకాలు చేయించుకుంటేనే అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ద్వితీయ భావంలో చంద్ర రాహువులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కుజ గురు దృష్టి ఉంది, పైగా ఉంది కాబట్టి 17-18 తారీఖుల్లో మీకు ఫైనాన్షియల్ బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది, విద్యలో బాగా రాణిస్తారు మీరు. అలాగే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అంతకంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మకర రాశి వాళ్ళకి 3వ భావంలో శని మంచి యోగాన్ని కలిగిస్తాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు. పరాక్రమ స్థానం ఉన్నాడు కదండి, ఆయన ధైర్యాన్ని కలిగించడము, విదేశాలు వెళ్ళి చేయడము, విదేశాలకు ఎదగానే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. 4th భావంలో శుక్రుడు కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడు. అలాగే మీరు డ్రెస్సెస్ కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఈ వారంలో లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే రైతులకు మాత్రం పంటల్లో నష్టాలు ఏమీ రావండి, లాభాలు వస్తుంటాయి. మ్యూజిక్ రీత్యా మీరు బాగా డెవలప్ అయిపోతారు. డెవలప్ అవ్వడమే కాకుండా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పంచమ స్థానంలో రవి ఉన్నాడు, సంతానయోగ్యత కలుగుతుంది. 6వ భావంలో రవి గురు బుధులు గురు ఉన్నారంటే చాలా యోగాన్ని కలిగిస్తారండి. సంతానం కదా, కానీ మీ కొంతమందికి శత్రు వలన భయం లేకుండా, పైగా బుధుడు 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉండడం వల్ల హర్షయోగం కలిగించడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నతగా రాణించడము, లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడము, చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు కూడా జరిగి తీరుతాయండి మీ ఇంట్లో. అంతేకాకుండా కుజుడు 8వ భావంలో చాలా తప్పు. అంటే మీరు భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటే చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు, యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు కుజుడు ప్రభావం వలన ఉన్నతంగా రాణించలేరు, భూములు అమ్ముడుపోవు. పైగా మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అవకాశాలు కొంతమందికి ఉన్నాయి వాళ్ళ జాతకాల రీత్యా. ఏదైనా భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా ఏం లేదండి. భాగ్యాధిపతిగా పక్క పెడదాం, భాగ్యస్థానానికి అంత మంచి ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకంటే శని ప్రభావం ఉండడం వల్ల లాసులు రావడానికి అవకాశం ఉంది. అదే విదేశ పర్యటన చేయాలన్నా కూడా మీకు అంత అద్భుతంగా స్పీడ్గా చేయలేరు, స్లో అయిపోతుంటుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం మార్పులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, అధికమైన ధనం సంపాదించుకుంటారండి మీరు. అంతేకాకుండా మీరు ఫైనాన్స్ రంగంలో ఉన్నా, లేదా మీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానం గురుదృష్టం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి బాగుంటుందండి. ముఖ్యంగా మీ గురు ప్రభావం వల్ల సాహిత్య రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. గురు ప్రభావం భాగ్యస్థానం ఉండడం వల్ల వీళ్ళు వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర పండితులు మంచి యోగవంతమైన కాలము, ధనప్రాప్తి నిండుగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ప్రొఫెషనల్గా మీరు బాగా డెవలప్ అవుతారండి. ఎందుకంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డబ్బులు, ధన సంపాదన బాగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశివారు బాగా ధనం ఖర్చు పెట్టడము, గుళ్ళకి, గోపురాలకి, టెంపుల్స్కి, అన్నదానానికి, అలాగే చెరువులు, బావులు తవ్వించడానికి, అలా రకరకాల ఖర్చులు మీకు బాగా ఎక్కువ ఉన్నాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ అన్న పరిస్థితుల్లో మీరు ఉంటారండి. రాబడి తక్కువేం కాదు, ఎక్కువే ఉంటుంది. కష్టపడితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటేనండి, మీ రాశి వారికి, మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు, 8వ భావంలో కేతు చాలా తప్పండి. 8వ భావంలో కేతు ఉండకూడదు కదా, కుజుడితో కలిసిన కేతు ఉన్నాడు. అందుకని చెప్పి మీరు, మీ రాశివారు రాహు సంబంధించిన పూజలు చేసుకోండి. పైగా అమ్మవారి యొక్క చండీ హోమాలు, అమ్మవారి యొక్క కుంకుమ పూజలు అలాగా చేసుకుంటూ ఉంటే మంగళవారం రాహుకాలం
పూజలు చేయించుకోవడం వల్ల మంచి యోగవంతంగా ఉంటుంది. అంతేకాదండి, మీ రాశి వారికి కూడా శుక్రుడు చతుర్థ భావం ఉన్నాడు కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు పొందుతారు. ఏదేమైనా అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన కేతు తప్పు. అంటే యాక్సిడెంట్స్ ఇస్తాడు, ఇందాక చెప్పినట్టుగానే యాక్సిడెంట్స్ ఇస్తాడండి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి పూజలు విపరీతంగా చేసుకోవాలి. ఆయన ఆరాధనలు, అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు స్వామికి, అలాగే పంచామృతాలు అంటారు సరే, పంచామృత స్థానం అంటారు కదా, అలా సుబ్రహ్మణ్య స్వామికి జంట నాగులకి చేయించుకోవడం వల్ల సర్పదోషం తగ్గుతుందండి. అష్టమ స్థానంలో కేతు కూడా ఉన్నాడు కదా, యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఖచ్చితంగా చేయించుకోవడము, గణపతి ఆరాధన చేయించుకోవడం వల్ల మరింత శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి చంద్ర రాహువులు 17, 18 తారీఖులో మీ రాశిలో ఉండడం వలన, కుజుడు కూడా చూడడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు కలుగుతాయన్న సందేహం లేదు. మీరు విదేశాలు వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండండి. అంటే మీరు ధనం సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా కుటుంబంలో చిన్న చిన్న వృద్ధి కలగడం తక్కువగా ఉంటుందండి. సమయానికి ధనం సంపాదించినాక అన్నాం కదా ఇందాక, సమయానికి డబ్బులు చేతికి అందలేకపోవచ్చు. మీకు కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కలతలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా ప్రయాణాలు చేయడంలో ముందంజలో మీరు ఉంటారు. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారండి. మీకు ధైర్యం ఎక్కువ. అలాగే మీకు ప్రతి పనిలోనూ కార్యదీక్ష, పట్టుదల బాగా ఎక్కువ అండి మీకు. అందుకనే పంచమ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో గురుడు, రవి. ఇలా రవి బుధులు పంచమ స్థానంలో చెప్పారండి. దీర్ఘాయుష్మంతులు అంటారు సరా, ఎక్కువ కాలం బతికేటువంటి కొడుకులు, కుమారులు కలుగుతారుట. చూసుకోండి, మీ జాతకంలో పంచమ స్థానంలో కానీ రవి బుధులు ఉంటే వాళ్ళకి చక్కటి సంతానం, మగ సంతానం పుట్టి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. సరే, ఇంకా ఏముందండి, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలోను, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ రాణించడము. గురుడు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల సినిమా నటనా రంగంలోనూ, అలాగే సాహిత్య రంగంలోనూ, అలాగే టెలివిజన్, సినిమా రంగాల్లో కూడా మంచి బ్యూటిఫుల్గా రాణిస్తారండి మీరు. అద్భుతంగా ఉంది. ఇలా 5th హౌస్లో ఉంటే మీ కుమారులు, కుమార్తెల వల్ల మీ ధనయోగం. పైగా మీ కుమారులకి, మీ అబ్బాయిలకి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగదు. రవి బుధులు ఉన్నారు కాబట్టి ధనప్రాప్తి బాగా ఉంటుంది. మీ వాహనాలు కానీ, వస్తువులు కానీ కొనుక్కుంటారండి. బాగా డబ్బు సంపాదించుకుంటారు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా కుజకేతువులు సప్తమ స్థానంలో తప్పు కదా, అంతే కదా? అవును, తప్పే. పైగా మీకు 10th హౌస్ లార్డ్ అయ్యాడు. సప్తమ స్థానంలో తప్ప కాదు, మంచి చేస్తాడు. ఏం చేస్తాడు? ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు. పైగా కుజుడు సప్తమ భావంలో ఉన్నంత మాత్రం చెడు చెప్పడానికి అవకాశం లేదండి. అంటే వివాద వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తాడు తప్ప మీ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము, భూముల వ్యవహారాల్లో ఆయన విజయవంతంగానే ఉండేది చేస్తూ ఉంటాడు. కాకపోతే అంటే మీరు ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గురుదృష్టి భాగ్యస్థానంగా ఉంది కాబట్టి భాగ్యస్థానం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే పుణ్యక్ష దర్శనాలు, తీర్థయాత్రలు, గురువుగారి పీఠాధిపతులు కలవడాలు, అలాగే మీరు విదేశాలు వెళ్ళడాలు, చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా మీరు బాగా ధన సంపాదన బాగా ఉంటుంది. భాగ్యస్థానం ఎక్కడా చెడిపోలేదండి మీకు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. వస్త్ర పరిశ్రమలు కానీ, బ్యాంకింగ్ రంగంలో వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ సంస్థలు కానీ, ఇలా వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. ఏదైనా మీ రాశి వారికి, కుంభరాశి వారికి 10th భావాన్ని కూడా కుదురు చూడడం వల్ల మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి భద్రత చాలా చాలా బాగుంది చెప్పచ్చు. ఏదైనా లాభస్థానం కూడా సంపూర్ణ గుర్తిస్తుంది కాబట్టి భాగ్య లాభస్థానాలు గురుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్య రాజ్య లాభస్థానం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఈ జనరల్గా మీకు అవకాశాలు బాగున్నాయండి. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. డబ్బులు బాగా సకాలంలో ఎక్కువ రావడానికి అవకాశం మీకు మీ జాతకాల్లో ఉంది. కేవలము మీరు అష్టమ భావానికి గురుదృష్టి, శనిదృష్టి ఉండడం వలన ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించండి అని చెప్తున్నాను. అంతే, ఆరోగ్యం చేస్తే అద్భుతంగా ఉంటుందండి. పైగా అష్టమ స్థానానికి శనిదృష్టి, అలాగే రాహుకేతుల మధ్యలో ఉండిపోయడం కుజకేతువులతో రాహులు ఉండడం వల్ల కాలసర్పదోషంలో ఉండడము అదొకటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు. అంటే సర్పదోషం ఉండి అష్టమ స్థానాన్ని శనీశ్వరుడు చూడడం వల్ల మరణం సంభవించదు.
కాకపోతే దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు. దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు, ఎక్కువ కాలం బతికేట్ చేస్తుంటాడు. అష్టమ స్థానాన్ని చూసినా, అష్టమాధిపతితో కలిసినా, అదే అష్టమ స్థానంలో ఆయన ఉన్న మీకు చాలా యోగాన్ని కలిగిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఖచ్చితంగా ఎక్కువ కాలం జీవిస్తారన్న సందేహం లేదు. కాకపోతే కొద్దిగా ఆరోగ్యం మాత్రం జాగ్రత్త తీసుకోండి. పూజాది కార్యక్రమాల్లో మీరు నిమగ్నం అవ్వండి, అద్భుతం ఫలితాలు మీరు పొందుతారు. మీనరాశికి శని ప్రభావం ఉందండి మీకు, అంటే ఎలాంటి ప్రభావం ఉంది ఆల్రెడీ, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మీ పనులు మీరంతటా బాగా చూసుకునే శక్తి మీకు ఉంటుంది. అలాగే ఒక యూనిటీలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అదే కనుక శనీశ్వరుడు లగ్నంలో ఉచ్చస్థితిలో కానీ తన ఓన్ హౌస్లో ఉంటే రాజకీయ నాయకులుగా అవుతారు, ఒక గ్రామానికి అధికారిగా ఉంటారు అంటాం కదా. కానీ ఇక్కడ శనీశ్వరుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అవినీతి తక్కువగా ఉంటాయి. అవినీతి తక్కువ అంటే రాజకీయాల్లో ఉండడము, ఒక యూనియన్ లీడర్గా ఉండడం కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా శుక్రుడు ధనాన్ని బాగా ఇస్తాడని మీకు, వస్త్రాలు, ఆభరణాలు, బాగా విద్య బాగా ఇస్తాడు. అలాగే సాహిత్యం వద్దు, నృత్యము, సంగీతము బాగా వస్తాయండి అవి. మీరు గాయకులకి ద్వితీయ భావన శుక్రుడు కానీ, ద్వితీయ భావన బుధ శుక్రులు కానీ ఉంటేనా అబ్బో బ్రహ్మాండంగా, కుజు శుక్రులు కాదు బుధ శుక్రులు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీకు బుధుడు బాగున్నాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అలాగే బుధ గురు రవి బుధులు ఫోర్త్ భావన చతుర్థ భావన ఉన్నారంటే విద్యలో బాగా రాణిస్తారు. గురుడు కూడా ఫోర్త్ భావన ఉన్నాడు కాబట్టి బంగారాభరణాలు ఇస్తాడు. అలాగే సంగీతం పట్ల అద్భుతమైన టాలెంట్ చూపిస్తారు మీరు. రవిబుధుల వలన మీకు శాస్త్ర పాండిత్యం బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళకి చతుర్థ భావంలో గురుడు ఉండాలి. వేదశాస్త్రాలు బాగా నేర్చుకుంటారు. ఆగమ శాస్త్రం కూడా రావాలంటే చతుర్థ భావం గురుడు ఉండాలి. పర్ఫెక్ట్గా గురుడు ఉన్నాడు. అలాగే మీకు బాగా ధనం బాగా రావడము, తల్లి గారికి చాలా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుండడము, ఆర్థికంగా మీరు బాగుండడము, ఇన్ని జరగబోతున్నాయి. అంతేకాకుండా అండి మీకు గొప్ప అదృష్టం అంటే 6వ భావంలో కుజుడు కేతువులు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక ఏ గ్రహమైనా బాగున్నా బాగోకపోయినా కుజకేతువులు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి తీరతారు, డౌటే లేదు. ఎటువంటి గ్రహాల ప్రభావం దుష్ఫలితాలు చూపించినా సరే నేనున్నాను అని చెప్పి కుజుడు అలాగే కేతువు కాపాడి తీరుతారు అంటే సందేహం లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్ అక్కడ ఉంది. అంతేకాకుండా కుజ ప్రభావం వల్ల పొలిటికల్ రంగంలో మీరు మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ప్రజాసేవ చేసుకోవడానికి ప్రజాభిమానాలు మీకు ఎక్కువ ఉంటాయి. అద్భుతం కదండి. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఉన్నతంగా రాణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ సర్వీసెస్లో మీరు కుంభస్థలం కొడతారంటారు సార్, అలా కొడతారు కూడా. చూడండి, గట్టిగా చదవండి, సక్సెస్ అయిపోతారు. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్లో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ ఏదైనా సరే మీరు బాగా రాణిస్తారన్నలో సందేహం లేదండి. ఏమైనా సప్తమ స్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల కొద్దిగా మధ్యలో చిన్న అవాకులు చివాకులు భార్యాభర్తల మధ్యలో విషయంలో ఉంటాయి. దూరం అయిపోరు వాళ్ళేమి, బాగానే ఉంటారు. కొద్ది సత్సంబంధాలు తక్కువగా ఉంటాయి. కొంతమంది వివాహాలకు సంబంధించిన సంబంధాలు దగ్గరగా వచ్చినా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురు ప్రభావం వల్ల మీరు లా సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. లా అంటే ఏదైనా కోర్టు కేసులు ఎటువంటి ఉంటే మీకు వాటిలో విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, సేవగా జనం కలిగేవారుగాను ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీకు అష్టమ స్థానం అనేది చాలా అద్భుతంగా ఉంది. భాగ్యస్థానాన్ని కూడా కుదురు చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. ఆభరణాలు కొనుక్కోవడము, లేకపోతే వాహనాలు, భూములు, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు సార్. కొంతమంది కొనుక్కుంటారు కదా, మీరు కొనుక్కుంటారని చూడండి. మీరు కొనుక్కుంటారు, ఆల్రెడీ కొనేసుకున్నారు కూడా. సరే అండి. దశమస్థానానికి గురుడు దృష్టి ఉంది. దశమస్థానానికి గురు దృష్టి అంటే పర్ఫెక్ట్గా మంచి జరుగుతుంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్కి, వేద పండితులకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, వీళ్ళందరికీ కూడా అంటే దశమస్థానం స్ట్రాంగ్గా ఉండాలి. పైగా దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి అశ్వసంపద ఉండడానికి అవకాశం ఉందేమో ఉండే. కొంతమంది మీ జాతకాలు ఇచ్చే గుర్రాలు ఎక్కడము, అశ్వసంపద ఉండడము, అశ్వాలు కలిగి ఉండడము, మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా చంద్రరాహువులు 12వ భావంలో తప్పు, కానీ చంద్రరాహువులు 12వ భావం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఏమి ఉండదండి. గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు కాబట్టి ల్యాండ్స్ ఇవ్వడము ఇది జరుగుతుందండి. బికాజ్ మీరు భార్య గారి మాట కానీ, భర్త గారి మాట కానీ మీరు విని తీరతారు. చంద్రరాహులు అంటే బ్యూటిఫుల్గా అద్భుతంగా అవయవ సంవత్సరం కలిగి ఉంటారు. కానీ నష్టాలు అంటే మీ ఇంట్లో నష్టాలు అంటే పశు నష్టమో, ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశం లేదు. కానీ కుజుడు చూడడం వల్ల అవకాశాలు అది చెడు ప్రభావం బాగా తగ్గి ఖర్చులు అధికంగా ఉంటాయి. అమ్మవారికి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఏదైనా రావుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి, ప్లాంట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి మీరు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడమో,
లేకపోతే మీ ఊళ్ళోనే అమ్మవారి దర్శనం చేసుకోవడమో, అలాగే అమ్మవారికి అభిషేక దర్శనం చేసుకోవడం వల్ల, కేతువు కూడా మీకు బాగా ఉండడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ విషయాలు శుభకార్యాలు జరగడానికి అవకాశాలు మీ ఇంట్లో అవకాశాలు నిండుగా ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మొన్నటి వరకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూడా షష్ట 6 గ్రహాలు షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ 2 కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం ఉంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా ఇక్కడ చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువుల వచ్చే దోష పరిహారం తీరుతాయి ఉంటాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్య భర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గరున్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.